అందరికీ నమస్కారం. ముందుగా ఆస్ట్రో ఎస్బి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. అలాగే చాలామంది షష్టగ్రహ కూటమి గురించి కొన్ని ఆలోచనలు, అంటే శుభ ఫలితాలు వస్తాయా లేక చెడు ఫలితాలు వస్తాయా అనే భయభ్రాంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే నేను ఏం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కళ్ళు శాస్త్ర పరిజ్ఞానాన్ని పొంది ఉండాలి అనేదే మా యొక్క ఆలోచన, కోరిక. ఈ కాలాల్లో శాస్త్ర పరిజ్ఞానం దాదాపు 10% ఉంది. ఒకళ్ళ మీద మనం ఆధారపడుతున్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు. అసలు పరాశర మహర్షి ఏం చెప్పారు అనేది పక్కన పెట్టేసి వీళ్ళు చెప్పేది చాలా తక్కువగా చెప్తూ ఉంటారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన రాశి మరియు లగ్నము వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి? కారణం ఏంటి అంటే, నా దగ్గరికి సంతానం లేని వాళ్ళు, సంతానం కోసం తప్పించేవాళ్ళు, సంతానం కలిగిన తర్వాత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడాను చాలా మంది వచ్చారు. వాళ్ళకి నేను డైరెక్ట్గా అడిగింది, ఇలా చేశారా మీరు సంతానం కోసం? అవునండి అన్న. కాబట్టి మీ కర్మ మీరు అనుభవించక తప్పదు. ఇది జ్యోతిష శాస్త్రంలో ఉన్న విషయం చెప్తున్నా. పరాశర మహర్షి చెప్పిన విషయం చెప్తున్నా. అది ఎందుకు ఏంటి అనేది మీకు చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు. ఉన్న వాస్తవం ఇది. ఓకేనా? ఇక మేష లగ్నము, మేష రాశి వారు ఎవరైతే ఉంటారో, సంతానం కలగలేదని, వివాహం అయింది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినాయి, ఇంకా సంతానం కలగలేదు అని ఇటు అత్తామామ, ఇటు పక్కన భర్త, అటు పక్కన ఆడబిడ్డలు, వీళ్ళందరూ తాత్కాలికం. ఆ సంగతి మీకు తెలియదు. వీళ్ళందరూ తాత్కాలికం. శాశ్వతం ఏంటి అంటే, మీకు సంతానం కలగడమే శాశ్వతం. 100కి 100% సంతానం అయితే కలుగుతుంది. కానీ ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటి ఉంది. భగవంతుడికి రోజు లెగిసి పూజలు చేస్తున్నామా, గుళ్ళు గోపురాలు తిరుగుతున్నామా అనేది హిందూ సాంప్రదాయం అయితే, ముస్లిం సాంప్రదాయాల్లో 30 రోజులు ఉపవాసం ఉన్నామా, 5 పూటలు నమాజ్ చదివామా, అలాగే రోజు ఖురాన్ చదివామా అని వీళ్ళకి, క్రిస్టియన్స్ అయితే రోజు ప్రార్థనలు చేశామా, చర్చిలకి వెళ్ళామా అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ దీంట్లో జరిగే తప్పేంటో తెలుసా? మీకు తెలియదు. కర్మానుసారినే బుద్ధి. కర్మఫలం అనుభవిస్తే గాని మీకు అర్థం కాదు. ఇది దాంట్లో ఉన్నది. జ్యోతిష శాస్త్రాన్ని నడిపే గ్రహాలు ఉంటాయి. అవి మీకు తెలియదు. ఒక జ్యోతిష శాస్త్రాన్ని, మానవుడి యొక్క జీవితాన్ని నడిపే 4 గ్రహాలు ఉన్నాయి. ఆ 4 గ్రహాలు శని, గురువు, రాహు, కేతు. ఈ గ్రహాలు సంచారాన్ని బట్టే మనిషి యొక్క జీవిత యొక్క మనుగడు ఉంటుంది. ఆ సంగతి మీకు తెలియదు. వాళ్ళు చెప్పరు కూడా. ఓకేనా? ఇక మేష లగ్నంలో జన్మించిన వాడు, లగ్నం కానీ రాశి కానీ,
బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కోడలు కావచ్చు, లేకపోతే మీరే కావచ్చు. సంతానం కలగలేదు అని త్రికరణ శుద్ధిగా, త్రికరణ శుద్ధిగా మనసు పెట్టి భగవంతుణ్ణి కోరొద్దు. ఇదేంటి? అందరూ భగవంతుని కోరుకోండి, కోరుకోండి, కోరుకోండి అంటారు. ఈయనేంటి వద్దు అంటున్నారు. ఎస్, ఎస్, ఖచ్చితం. మీరు కోరుకున్నారా? కోరిక ఫలిస్తది. కోరిక ఫలించిందా? దాంతో మీరు మానసికంగా, శారీరకంగా ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? వాళ్ళు అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఉన్న వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే పరాశర మహర్షి 3వ భావము, 6వ భావము, 11వ భావం త్రిషేడ భావాలు. త్రిషేడ భావాలలో బలమైన గ్రహాల సంచారం జరుగుతుంది. అలాగే 4, 8, 12, 4, 8, 12 ఇవి మోక్ష త్రికోణాలు. దీంట్లో కూడా బలమైన గ్రహాల సంచారం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు ఇచ్చేస్తాయి. ఇచ్చిన తర్వాత నరకం అంటే ఏంటో చూపిస్తాయి. సంతాన విషయం, ఎస్పెషల్లీ సంతాన విషయం. ఎందుకంటే జీవితాంతకాలం మీరు కష్టపడద్దు. త్రికరణ శుద్ధిగా భగవంతుని అడగద్దు. అడిగిన వాళ్ళందరూ పడుతున్న నరకం ఏంటో అది నాకు తెలుసు, మీకు తెలియదు. నాకు చాలా జాతకాల్లో మా పిల్లాడికి ఇలాగుంది, మా పిల్లకి ఇలాగుంది, దానికి ఇలా చేయాలి, దానికి ఇలా చేయాలి, దానికి ఇలా చేయాలి అని ఎంతో మంది తల్లులు తల్లడిల్లిపోతున్నారు. ఆ సంగతి మీకు తెలియదు. ఎందుకంటే త్రిషేడ భావాల్లోకి గ్రహాలు వచ్చినప్పుడు కోరిక కోరకూడదు. కోరిక కోరితే అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. కాబట్టి సంతాన విషయంలో మీరు భగవంతుడా, నాకు సంతానం లేదని చాలా మంది అంటున్నారు. ఇవ్వాలా లేదా అనేది నీ చేతిలో ఉంది అని అడుగుతూ ఆయువు ఆరోగ్యాలతో సంపూర్ణమైన హెల్తీ, ఎటువంటి అంగవైకల్యం లేకుండా, ఎటువంటి అనారోగ్యాలు లేకుండా నిత్యం నీ సన్నిధిలో ఉండే సంతానాన్ని ఇవ్వు నాయనా అని కోరుకోండి. కోరండి. కానీ చాలా మంది ఆడపిల్లలు సంతానం లేదు, సంతానం లేదు అని సంతానం గురించి ఫైట్ చేస్తారు భగవంతుడికి. అదే మీ కర్మని మీరు రాసుకున్న విధానం. ఈ మేష లగ్నం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, మేష లగ్నంలో, మేషరాశిలో జన్మించిన వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఇది. సంతానం కలుగున్న, సంపూర్ణమైన ఆరోగ్యంతో కలిగిన మీరు ఈ సంతానం కలిగిన సంతానానికి నోరు వచ్చే లోపు, అంటే మాట్లాడే విధి విధానం వచ్చే లోపు మీరు ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే భార్య భర్త తరపున వాళ్ళకి నిందించడం, తిడతాం, అవమానించడం చేస్తారు. లేకపోతే భర్త వాళ్ళ అత్తమామల తరపున మరదళ్ళు, వదినలు, అలాగే బావమరుదులకి కించపరచడం, దుర్భాషలాడడం చేస్తారు. ఇది ఎప్పటి వరకు అంటే మీకు కలిగిన సంతానం మాట్లాడినంతసేపే. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మేష లగ్నానికి, మేష రాశికి పంచమ భావంలో కేతు ట్రాన్సిట్.
ఈ సంతానం ఆడుకుంటుందలే, పడుకుందిలే అని కనుక మీరు ఆలోచిస్తే అది తప్పు. ఒక చెవి మీరు మాట్లాడుకునే విధి విధానాల మీద పేస్తారు. వీళ్ళు పడుకున్నారని మీరు అనుకోవద్దు. మీరు మాట్లాడే ప్రతి వర్డ్ వాళ్ళకి వినపడతది. ఎందుకని? కావాలని మీరు చూసుకోండి. అశ్విని నక్షత్రం, మఖా నక్షత్రం, మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వీళ్ళ పవర్స్ ఇలా ఉంటాయి. వీళ్ళ పవర్స్ ఇలా ఉంటాయి. ఖచ్చితంగా వినపడుతుంది. వినపడినప్పుడు డైరెక్ట్ గా వెళ్ళిపోయి మీ అత్తమామల దగ్గర, ఆడబిడ్డల దగ్గర, బాబాయిలు, లేకపోతే పెద్దనాన్నలు వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు అమ్మకి మీరు ఇలా అన్నారంట కదా, అమ్మ చాలా బాధపడుతుంది, మీరు ఎందుకు చెప్పారని. మీరు అబద్ధం ఆడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మీరు మాట్లాడిన ప్రతి మాట వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు చదవట్లేదని చావ బాధొద్దు, కొట్టొద్దు. వాళ్ళు చదవరు. చదవకపోతే ఎలా? బతకలేమా? 70 సంవత్సరాల క్రితం ఇలాగ పుట్టినోళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు బతకలేదా? బతుకుతారు. ఖచ్చితంగా బతుకుతారు. వాళ్ళు చదవవలసిన అవసరం లేదు. చదవకుండానే 100 మార్కులు వస్తాయి. ఇక చదివితే ఎన్ని మార్కులు వస్తాయి అనేది మీరు ఆలోచించండి. చదవకుండానే 100 మార్కులు వస్తాయి. ఇంకా చదివితే ఎలా ఉంటుంది అనేది ఆలోచించండి. అందుకని కొట్టొద్దు. ఎందుకంటే ఇది నా అనుభవం. నా కూతురు మూలా నక్షత్రంలో పుట్టింది. వాళ్ళ అమ్మ గొడవ చేసేది చదువు చదువు అని. కానీ క్లౌడ్ ఇంజనీరింగ్ లో 98% వచ్చినాయి. నాకు తెలుసు కాబట్టి చదవమని చెప్పేవాడిని కాదు, వింటే సరిపోతుందని. ఓకేనా? కాబట్టి పిల్లల విషయంలో తగు జాగ్రత్త వహించాలనేది నా ఆశ. అలాగే తులా లగ్నం వాళ్ళు కూడాను ఇప్పుడు ఏదైతే చెప్పానో అవి మీరు పాటించాల్సిందే. ఖచ్చితంగా పాటించాల్సిందే. ఎందుకంటే దే ఆర్ బ్రిలియంట్ బ్రెయిన్. ఆ పిల్లలకి బ్రిలియంట్ బ్రెయిన్ ఉంటుంది. కానీ మీరు గబాల్మంటూ తొందరపడిపోయి భగవంతుడికి నాకు సంతానం కావాలని గోల పెట్టద్దు. భగవంతుడా నువ్వు ఇవ్వు. సంతానం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తే మాత్రం మీరు అనుభవించక తప్పదు. ఇది భయం కాదు, ఇది అనుభవంతో చెప్పేది. అనుభవిస్తున్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అది నాకు తెలుసు. ఓకేనా? తులా లగ్నము, మేష లగ్నం వాళ్ళు తగు జాగ్రత్తగా సంతాన విషయంలో తగు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇక వృషభ లగ్నం. వృషభ లగ్నం వాళ్ళకి అంతా బాగానే ఉంది. కానీ ప్రేమ ప్రేమించిన ప్రేమ విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తగు జాగ్రత్త వహించాలనేదే సూచన. వీళ్ళు రాహుకేతుల పూజ, నాగసింధూరం ధరించండి. ధరిస్తే సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఇక మేషలగ్నం వాళ్ళకి అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలి, అక్కడ మంచి ఉద్యోగం, మంచి చదువులు గురించి చెప్పలేదని మీరు అనుకుంటారేమో. బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు. మీరు భయపడద్దు. లగ్నానికి ఏలినాటి శని వచ్చింది, రాశికి ఏలినాటి శని వచ్చిందని అసలు భయమే పడొద్దు. నేను చెప్తున్నాను కదా, భయపడద్దు. రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అయిపోండి. ఉదయాన్నే లేవండి, మీ పనులు మీరు చేసుకుంటా వెళ్ళండి. ముసలోళ్ళు కానీ, కుంటోళ్ళు కానీ, గుడ్డివాళ్ళు కానీ, లేకపోతే
మన ఇంట్లో తాత, ముత్తాత, లేకపోతే నాయనమ్మ, అమ్మ వాళ్ళ నాన్నగారు వీళ్ళుంటే వీళ్ళకి సేవ చేయండి. మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. ఇదైతే పక్కా. ఓకేనా? ఇక వృషభ లగ్నం వాళ్ళు ఈ ప్రేమ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎలక్ట్రిక్ వస్తువులు, ఫోన్ గానీ, చార్జర్స్ గానీ, లేకపోతే వాషింగ్ మిషన్ గానీ, వాహనం యొక్క బ్రేక్ లైన్స్ గానీ, పైప్ లైన్స్ గానీ, ఇళ్లల్లో ఉండే ట్యాప్స్ గానీ, కరెంటు వస్తువులు గానీ, కరెంటు తీగలు గానీ, మెట్లు గానీ, లేకపోతే ఏదైనా చెట్టు మీద ఎక్కడం గానీ, లేకపోతే ఏదైనా తాడు పట్టుకుని పైకి ఎక్కే సమయంలో కొన్ని అనర్థాలు జరిగే అవకాశాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే గబాల్మంటూ మనం ఈ రోజు ఎక్కే మెట్లే గదా! రోజు దిగే మెట్లే గదా! అనే భావన ఉంటుంది. ఇది కంగారులో జరిగే పనులివి. అలాగే బాత్రూమ్ మెట్లు. ఇక్కడ కూడా తగు జాగ్రత్త వహించండి. వహిస్తేనే మీకు వృషభ లగ్నం వాళ్ళకి బావుంటుంది. లేకపోతే కొంచెం అనర్థాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా సూచిస్తున్నాయి. ఇది కూడా చెప్పేస్తున్నాను. కుజ, కేతువులు 4వ భావంలో సంబంధం వస్తుంది. సంబంధం రావడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలొచ్చే అవకాశాలున్నాయి. ఉదయాన్నే లెగిసి ఒక 2 గ్లాసులు మంచినీళ్ళు తాగండి. తాగితే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గిపోతుంది. ఇప్పుడు 2వ భావంలో గురు సంచారం, సంతానం కలిగే యోగాలున్నాయి. ఇబ్బందేమి లేదు. వృత్తి ఉద్యోగాల్లో కూడాను అభివృద్ధులు సూచిస్తున్నాయి. కానీ మీకు కొంత జ్యోతిష్యం వచ్చినప్పుడు మీరేం ఆలోచిస్తారంటే, అష్టమాధిపతి 2వ భావంలో ఉన్నారు కదా! ఎలా? ఎలా సాధ్యం? అనే ప్రశ్న మీ మనసులో రావచ్చు. కరెక్టే. నువ్వు చెప్పింది వాస్తవమే. నేను కాదు అనను. నేను కాదు అనను. మీకు ఎళ్తూ ఉండగా ఒక బంగారపు నక్లెస్ దొరికిందనుకోండి, సంతోషమేగా? ఎళ్తుండగా డబ్బుల మూట దొరికిందనుకోండి, సంతోషమేగా? ఎవరో కడుపు నింపుదామని ఒక లాటరీ టికెట్ తీసుకున్నారు. దాంట్లో రూ. 1,00,00,000 లాటరీ తగలడం అదృష్టమేగా? సో, అదృష్టం కూడా ఉంది దాంట్లో. ఎయిత్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మంచి ఫలితాలు, చెడు ఫలితాలు 2 ఉన్నాయి. కానీ ఈ మంచి ఫలితాలు ఎలాగొస్తాయి? చెడు ఫలితాలు ఎలాగొస్తాయంటే యువర్ ఇంటెన్సిటీ మూలంగానే వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం మొత్తం బేస్ అయింది మీ మనస్తత్వాన్ని బట్టి, మీ ఆలోచనని బట్టే ఉంటది. ఇక వేరేది ఏమీ ఉండదు. మీకు రైట్‌గా కనపడతా ఉంటది. అది రాంగ్ అయ్యి ఉండొచ్చు. అది రాంగ్‌గా కనపడుతా ఉంది. కానీ అది రైట్ అయ్యి ఉండొచ్చు. సో, వృషభ లగ్నం వాళ్ళు గురువు మీన రాశిలోకొచ్చిన తర్వాత స్వీట్స్‌కి సంబంధించింది, కొలెస్ట్రాల్‌కి సంబంధించింది ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. మీరు బరువు ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడున్న బరువు చూసుకోండి. కరెక్ట్‌గా మళ్ళీ సంవత్సరం లోపు చూడండి. మినిమమ్ ఒక 5, 6 కిలోలు పెరిగిపోయి ఉంటారు. తీసుకునే ఆహార పదార్థాల్లో ఎక్కువగా తింటారు. ఎక్కువగా మాట్లాడతారు. అతిగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతీదీ అతిగా కావాలి. అక్యుములేషన్ ఎక్కువగా ఉంటుంది. సో, దీని మూలంగా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇక మిథున రాశి వారు. మిథున రాశిలో గోచారంలో 9వ భావంలో రాహు, 10వ భావంలో శని, 3వ భావంలో కేతువు ఉన్నారు. ఇక్కడ మీకు శనీశ్వరుడు రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ సంగతి మీకు తెలీదు. చాలా మంది 10వ భావంలో ఉద్యోగం ఉంటే, ఉద్యో 10వ భావం అనేది ఏంటి అంటే ఇక్కడ ఉండకూడదు. ఇబ్బందులుంటాయి. అది ఇది అంటారు.
ఉద్యోగ భావంలో వీళ్ళకి ఇలా ఉంటది, అలా ఉంటది అనుకుంటారు. కాదు. ఉద్యోగంలో మార్పులు, ఇతర దేశాలకు వెళ్ళే యోగాలు, ప్రమోషన్స్ కావాల్సిన వాళ్ళు ప్రమోషన్స్, వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే యోగాలు అయితే ఉన్నాయి. కానీ వీళ్ళకి మూడో భావంలో కేతు ఉన్నారు. తగు జాగ్రత్త తీసుకోవాల్సిందే. రాహుకేతుల పూజ చేయించాల్సిందే. చేయించకపోతే కష్టం, ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? అలాగే కర్కాటక లగ్నము రాశి వాళ్ళు కేతు రెండో భావంలోకి వస్తున్నారు. మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఒకటి. రెండోది, మీరు చెప్పే మాటలు, చెప్పే విధి విధానములు కొంత లోపాలు ఏర్పడతాయి. ఈ లోపాలు ఏంటంటే, ఒక విషయాన్ని మీరు కణాఖండిగా చెప్పాలనుకుంటారు. చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ముక్కలు ముక్కలుగా మాట్లాడతారు. ఈ మాట్లాడటం వల్ల ఎదుటి వ్యక్తికి సందేహం వస్తుంది. ఈవిడ చెప్పేది అబద్ధం, ఈయన చెప్పేది అబద్ధం అని. కంగారు పడొద్దు. ప్రతిరోజు వినాయకుడికి గరికతో పూజ చేయండి. ప్రతి శుక్రవారం అమ్మవారికి చక్కగా కుంకుమతో పూజ చేయండి. మీకు సమస్యలు అనేది ఉండవు. రెండోది, మీరు దేని వెనక పరిగెడతారో చెప్పండి. ఉద్యోగం వెనక పరిగెడతారా? ఉద్యోగం రాదు. డబ్బు కోసం పరిగెడతారా? డబ్బు రాదు. ప్రేమ కోసం పరిగెడతారా? ప్రేమ రాదు. చదువు గురించి పరిగెడతారా? చదువు రాదు. ఇది వాస్తవం. రాదు. ఎందుకు రాదు? కారణం ఏంటి అనే భావన మీ మనసులో ఉంటదిగా? ఉండకుండా ఉండదుగా? ఉంటది. రెండవ భావంలో కేతు ఉన్నప్పుడు ఎనిమిదవ భావంలో రాహు ఇస్ ఎ మెటీరియలిస్టిక్. ఎవరికైతే రాహు లగ్నంలో ఉంటే వాళ్ళు అందరినీ కలుపుకొని వెళ్ళాలి, అందరూ నా వాళ్ళే, అందరూ 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 అంటారు. వీళ్ళందరూ కలిసి వెన్నుపోటు పొడి చేసేదాకా తెలియదు. ఖచ్చితంగా పొడి చేస్తారు. ఇది మెటీరియలిస్టిక్. కానీ మీరు మర్చిపోయేది, మీకు తెలవంది ఏంటంటే, కేతు న్యాచురల్ జోడియాక్ లో ఎయిత్ భావానికి ఎయిత్ భావానికి ఇంటర్లింక్ ఉండేది మన కేతువుకి వృశ్చిక రాశికి అధిపతి. అది మీరు మర్చిపోతారు. చాలా మంది చెప్పరు. ఎందుకంటే న్యాచురల్ జోడియాక్ లో కేతు ఇన్ ద ప్లేస్ ఆఫ్ కేతు హౌస్ ఈజ్ ఏ వృశ్చిక రాశి. రెండో భావం. దాని మూలంగా వచ్చే అనర్థాలు. కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశి వారికి తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మీరు ఈ కేతుని వాడుకోండి, రాహుని వాడద్దు. ఎప్పుడైతే మీరు రాహుని వాడతారో రూపాయికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. కేతుకి మీరు వాడతారు, ఒక పైసా కూడా అవ్వదు. మీరు కోరుకునే ప్రతి ఒక్కటి మీ దగ్గరే ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. కేతు లగ్నంలో ఉండిన వాళ్ళు రాహుని వాడుకుంటారు. రాహుని వాడకూడదు, కేతునే వాడాలి. ఇది ఏంటండి వాడుకుంటాం అంటే ఎలా అంటే, ఫర్ సపోజ్ మీరు మగవారు అనుకోండి, ప్రేమ ఎవరి మీద ఉంటుందండి? పెళ్ళైనాక భార్య మీద. భార్యని అతిగా ప్రేమించినట్టుగా కనపడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కనపడొద్దు. ఎందుకంటే మీకు జీవితాంత కాలం నిండు నూరేళ్లు
ఆయుష్ ఆయుష్తో, ఆయు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పిల్లా పాపలతో ఎవరైతే ఉండాలనుకుంటారో, ఈ కేతు లగ్నంలో ఉన్నవాళ్ళు, 2లో ఉన్నవాళ్ళు, 4లో ఉన్నవాళ్ళు, 5లో ఉన్నవాళ్ళు, ఇది తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఎక్కువ. ప్రేమను చూపించొద్దు. భార్య అయితే భర్త మీద, భర్త అయితే భార్య మీద ఎట్టి పరిస్థితిలో చూపించొద్దు. ఇది చూపించారు అంటే మీ భర్త లేదా మీ భార్య, మీ పిల్లలు దూరం అయిపోతారు. అది మెటీరియలిస్టిక్ గా మీరు చూపించారంటే ఖచ్చితంగా దూరం అయిపోతారు. ఇది వాస్తవం. అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి, అమ్మో నా కూతురు అనుకున్న తండ్రి గాని, తల్లి గాని, అమ్మాయి వేరే కులస్తుడి అబ్బాయికి ప్రేమించి లేచిపోయిందనుకోండి. మీరు తట్టుకోగలరా? చెప్పండి. తట్టుకోగలరా? తట్టుకోలేరు. లెట్ గో. ప్రేమిస్తున్నావా? ప్రేమించుకో. రేపొద్దున ఇబ్బంది వస్తే నా దగ్గర రావద్దు. ఏంటండి? ఆవిడతో బాగా అటాచ్మెంట్ గా మీరు మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారు? డామ్ డీమ్ డుస్క్ అని ఆడవాళ్ళు భర్తని రిస్ట్రిక్షన్స్ పెడతారు. పెట్టొద్దు. కానీ మీ భర్త అట్లాంటివాడు కాదు. మీ భార్య అట్లాంటిది కాదు. ఇది 100% కరెక్ట్. మీరే మాత్రం రిస్ట్రిక్షన్స్ పెట్టారా, ఖచ్చితంగా వాళ్ళు తప్పటడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. మీ మనసులో పెట్టు. బహిర్గతం చెయ్యొద్దు. 8th మీన్స్ ఏంటంటే, ఈ కర్కాటక లగ్నానికి 2వ స్థానం అంటే కుటుంబ విషయాలు బహిర్గతం చేస్తారు. ఇది వాస్తవం. జరిగిన తర్వాత కుటుంబం ఏర్పడాలంటే భార్య కదా, తనకు అనారోగ్యం చేస్తే మీరు తట్టుకోగలరా? దీర్ఘకాలిక వ్యాధి వస్తే తట్టుకోగలరా? పిల్లలకి అలాగొస్తే మీరు తట్టుకోగలరా? చెప్పండి. తట్టుకోలేరు. కాబట్టి లెట్ గోగా ఉండండి. ఒకసారి చెప్పండి, అమ్మాయి ఇది మంచిది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు అని. అంతే. దాంతో అక్కడితో లెట్ గోగా ఉండండి. మీరు ఎంత దూరంగా ఉంటే మానసికంగా అంత దగ్గరుంటారు. దట్ ఈస్ రాహు అండ్ కేతు డొమైన్స్ చాలా పెద్దవి. అది మీకు తెలియదు. చెప్పినా వినరు. మీరు ఎంత లెట్ గోగా ఉంటారో, ఎంత తక్కువగా మాట్లాడతారో, ఉన్నదాన్ని స్పష్టంగా ఎంత అయితే మాట్లాడతారో అప్పుడు మీరు గెయిన్ అవుతారు. లేకపోతే అవ్వరు. ఓకేనా? ఇంకా సింహ లగ్నము, సింహ రాశివారు. వీళ్ళకి 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. కొంత మెంటల్లీ ఫీల్ అయితే అవుతారు. ఎందుకు అవుతారు? కారణం ఏంటంటే చతుర్థ భావానికి కూడాను కేతువు చతుర్థ భావానికి కారకుడు. ఈయన బంధువుల్లో కొంత అందరూ నా వాళ్ళు అనుకుంటారు. అప్పుడు ఇబ్బంది వచ్చేస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. రాకుండా ఉండదు. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి. మీరు మీ పిల్లల విషయం, మీ భర్త విషయం, ప్రాపర్టీ విషయం, వాహనాల విషయం, నగల విషయం, ఇవన్నీ మీరు ఎంతైతే ప్రేమిస్తారో అది మీకు దూరం అవుతుంది. అలాగే మీ యొక్క బంగారపు వస్తువు బాగా గమనించాలి. బంగారం లేకపోతే డబ్బులు ఇవి పోయినాయి అనుకుంటారు. ఆ స్థితిగతులు వస్తున్నాయి. పోయినాయి అనుకుంటారు. ఎవరైనా దొంగిలించారేమో, అదేమో, ఇదేమో, అలాగేమో, ఇలాగేమో అని భయపడతారు. కానీ మీ వస్తువులు ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. అది ఒక మూలలో ఇరుక్కుని హ్యాంగింగ్ అవుతూ ఉంటాయి. ఇది మీరు గమనించాలి. అరే నేను ఇక్కడే పెట్టానే, ఏమైపోయింది ఒక మూలలోనో లేదా ఒక సందులోనే పడిపోయి ఉంటాయి. అందరి మీద అబండాలు వేయద్దు.
మీరు నలుగురు చెల్లారు కదా, మీ నలుగురిలో ఎవరో ఒకళ్ళు దొంగలు ఎత్తుకుపోయారని మీరు అనుకోవద్దు. అక్కడ స్వయంకృత అపరాధం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? అయితే వీళ్ళు కొంచెం స్పిరిచువల్ గా ఉండండి, భగవంతుని ఆరాధించండి. తల, మెడ, నడుము, జాయింట్లో పెయిన్స్ వస్తాయి. ఎక్కువగా మీరు ఓవర్ హెడ్ కి సంబంధించిన ఆహార పదార్థాలు తింటారు. పడుకునేటప్పుడు తల దిండి కరెక్ట్ గా పెట్టుకుని పడుకోండి. లేకపోతే మెడ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. హాస్పిటల్కి వెళ్ళారంటే మెడ నొప్పి వచ్చిందంటే స్కానింగ్ చేసి అది చేసి ఇది చేసి కింద మీద చేసి ఒక 25,000 రూపాయలు బిల్లు తీసుకుంటారు. జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ప్రతి దాన్ని మీరు సింహరాశి సింహలగ్నం వాళ్ళు డిప్రెషన్ లో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆపోజిట్ లో రాహు. చిన్న తప్పుని మీరు పెద్ద భూతద్దం పెడతారు. పెట్టొద్దు. వాట్ ఈజ్ వాట్ అనేది భగవంతుడి మీద వదిలేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనపడుతుంది. ఇబ్బంది ఏం లేదు. ఇక మిథున లగ్నం. మిథున లగ్నం వాళ్ళకి కొంత 12వ భావంలో ఉన్నారు కదా అంటే భయపడిపోవద్దు. ఇది మిథున లగ్నం, మిథున రాశి వాళ్ళు భయపడిపోవద్దు. అమ్మో ఇంకేముంది, మన ప్రాణం మీదకి వచ్చేస్తుందిరా బాబు అని ఆందోళన చెందవలసిన అవసరం ఏం లేదు. మీరు చేయాల్సిన పని ఏంటి అనేది ఒకటి ఉంటదిగా. ఉంటదా? ఉంటది. కేతు కాడి నుంచి 3వ భావంలో జూపిటర్ ఉంటారు. జూపిటర్ ట్రాన్సిట్ అవుతున్నారు. ఈ జూపిటర్ మీకు ఏదో ఒకటి చెప్తారుగా, అష్టమాధిపతి కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు వచ్చే ఇబ్బందుల మూలంగా ఏం చెప్తుందంటే, అమ్మో ఇది పెద్ద ప్రమాదమేమో అదేమో ఇదేమో అనుకుంటారు. కానీ మీకు సెవెంత్ లో ఉన్న రాహు ఆస్పెక్ట్ జూపిటర్ మీద పడుతుంది. జూపిటర్ మీద పడుద్ది. జూపిటర్ ఎవరు? 5th and 8th లార్డ్ మీ లగ్నానికి. సో రాహు అండ్ జూపిటర్ బోత్ ప్లానెట్స్ ఎక్స్పెన్షన్ ఆఫ్ నాలెడ్జ్, ఎక్స్పెన్షన్ ఆఫ్ వెల్త్, ఎక్స్పెన్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇవి ఎక్కువగా ఇస్తాయి. ఇవి ఎక్కువగా ఇస్తాయి. కానీ మీరు దేని మీద కూడాను ఆశ పెట్టుకోమాకండి, వదిలేయండి. సింహ లగ్నం, సింహరాశి. ఇక మిథున రాశి, మిథున లగ్నం వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3వ భావాధిపతి అయి 12లో కూర్చున్నాడు. సో మిత్రుల మూలంగా, తమ్ముళ్ళ మూలంగా, చెల్లెల మూలంగా, నైబర్స్ మూలంగా కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం, లిటికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి నిద్ర తగ్గే అవకాశం సూచిస్తుంది. ఇదేంటి? టెన్షన్స్. ఈ టెన్షన్స్ ఎలా వస్తున్నాయి ఏంటంటే, ఉద్యోగం ఉంటుందో పోద్దో, ఉద్యోగం వస్తుందో రాదో, పిల్లలు పైకి వస్తారో రారో, ఈ దిగులు మీకు పెట్టుకోవద్దు. పెట్టుకోవద్దు. అన్ని సక్రంగా జరుగుతాయి. మీరు చేయవలసింది పని ఏంటి? ఉదయాన్నే లెగిస్తారు. లెగిసి చక్కగా దీపారాధన చేసుకుంటారు. భగవంతుడి ధ్యానం చేసుకుంటారు. రోజుకు ఒక మాట చెప్తారు. అమ్మాయి ఇలా చెయ్యి, అంతే. ఏవండి మీరు ఇది చెయ్యి, అంతే. నాన్నగారు ఇది చేయండి, పక్కన వాళ్ళు ఎవరైనా వస్తే ఇది చేయండి అని చెప్పి మీరు ఎక్కువగా స్పిరిచువల్ గా ఉండండి, లెట్ గోగా ఉండండి, సాక్రిఫైగా ఉండండి, ముక్తిని ప్రసాదించండి. అన్ని రాసుల కంటే కన్యారాశి, కన్యారాశి వీళ్ళు హైలైట్ అవుతారు. ఇదేంటండి అందరూ ఆ రాశి ఈ రాశి నా రాశి గురించి హైలైట్ అన్నారు కదండి అని అంటారు. కానీ కన్యా రాశి వాళ్ళు హైలైట్ అవుతారు. హైలైట్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఉందిగా. మీరు భగవంతుడి సన్నిధిలో ఉండండి, స్పిరిచువల్ గా ఉండండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి. మీరు ఒక గుప్పెడు అన్నం తింటారు కదా, ఈ గుప్పెడు అన్నంలో 25% దానం చేయండి. చాలు. మీ కోరికలు కనపడకుండా నెరవేరుతాయి.
ఎందుకంటే కేతు 12లో ఉంటే మోక్షస్థానం, చచ్చిపోతావేమో, అదైపోతుందేమో, ఇదైపోతుంది. అయ్యేమి రాయలేదండి దాంట్లో. పరాశర మహర్షి అదేం రాయలేదు. మోక్షకారకుడు కేతువు. అవును, మోక్షకారకుడు కేతు. అవును, వాస్తవం. దేనికి మోక్షకారకుడు? ఆత్మ మోక్షకారకుడా? వస్తువు మోక్షకారకుడా? లేకపోతే సంతాన మోక్షకారకుడా? భర్త మోక్షకారకుడా? మన హ్యాబిట్స్ కి మోక్షకారకుడా? దేన్ని తీసుకుందాం? చెప్పండి. మీకు వచ్చే సమస్య, భర్త బాగా తాగుబోతు, మంచోడని పెళ్లి చేసుకున్నారు, కానీ డ్రింకర్ అయిపోయాడు, వ్యభిచారి అయిపోయాడు, పేకాట ఆడుతున్నాడు. నా భర్త నాకే సొంతం, నా భర్త నా దగ్గరే ఉండాలి. ఇదేంటిది? మీ యొక్క ఇంటెన్సిటీ, మీ యొక్క మెటీరియలిస్టిక్ ఆలోచన. వద్దు. మీరు తాగుతారా? తాగండి. వ్యభిచారానికి వెళ్తున్నారా? వెళ్ళండి. పేకాట ఆడతారా? ఆడండి. లెట్ గో. అంతే. లెట్ గో. మీరు ఎప్పుడైతే ముడి వేస్తూ ఉంటారో, బంధం కలుపుతారో, అప్పుడు అది మీకు సమస్యగా మారుతుంది. ఆ సమస్యని మనం మోక్షం వదిలేయడమే, లెట్ గోగా ఉండడమే, సాక్రిఫైగా ఉండడమే. అలా చేసి చూడండి. వెళ్తారా? వెళ్ళండి. ఎంతకాలం వెళ్తారు? వెళ్ళండి. ఆడవాళ్ళతో తిరగండి. ఎంతకాలం వెళ్ళి వైన్ తాగుతారో తాగండి. ఇది పిల్లల విషయం మీద కానీ, లేకపోతే భర్త విషయంలో కానీ, ఆస్తిపాస్తుల విషయంలో కానీ, లెట్ గో, వదిలేయండి. అది మీ వెంట పడకపోతే అప్పుడు అడగండి. ముఖ్యంగా భార్యాభర్తలు ఉన్నవాళ్ళు, కేతు ఉంటే, లగ్నంలో కేతు ఉంటే, 12లో కేతు ఉంటే, 4లో కేతు ఉంటే, 5లో కేతు ఉంటే, మీరు ఎంత లెట్గోగా ఉంటారో అంత పువ్వుల్లో పెట్టుకుని చూస్తారు భర్తలు లేదా భార్యలు. 4 రకాలు. మీరు ఎంత లెట్గోగా ఉంటే 4 రకాల వంటలు వండేసి పెడతారు లేడీస్, మగాళ్ళకి కనుక ఉంటే. అదే ఆడవాళ్ళకుంటే, మీకు అడగంది పూచిక పుల్ల కూడా తీరు. ఇంకొక రహస్యం, మీ భర్త మీకు అడుగుతున్నారు అంటే, లేకపోతే మీ భార్య మీకు అడుగుతుంది అంటే, ఒక అర్థం అనుకుంటారు మీరు. అమ్మా, నా భార్య నా మాటే వింటది, భర్త నా మాటే వింటాడు మీరు అనుకుంటారు. వెంటనే గొడవ పెడతాడు. నీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు. ఏ మగాడిని నాకు తెలీదా, ఎంత దూరం ఎందుకు వచ్చాను, డ్యామ్ టీమ్ డుస్కంటాడు. డ్యామ్ టీమ్ డుస్కని అంటాడు. మీరు దాని గురించి కంగారు పడద్దు. మీరు చెప్పిందే చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చేస్తారు. ఓకేనా? దాని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక తులా లగ్నం, తులా రాశి వాళ్ళు మీరు కూడా ఆశపడద్దు. ఎందుకంటే 11వ భావం, త్రిషడ భావాల్లో గ్రహాలు చాలా బలంగా ఉంటాయి. మీరు అడిగింది ఇచ్చేస్తాయి. ఇచ్చేసిన కాడి నుంచి తిప్పలు తీసుకొచ్చి పెడతాయి. మీరు అడుగుతారు, భగవంతుడా నాకేమీ లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు అది లేదు, ఇది లేదు, నాకు డబ్బు కావాలి, నాకు ఆస్తి కావాలి, అది కావాలి, ఇది కావాలని ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన కాడి నుంచి మనశ్శాంతి ఉండదు. ఒక 50 ఎకరాలు ఇచ్చాడు అనుకోండి, దాంట్లో ఎవడొచ్చి కబ్జా చేస్తాడు, ఎవరైతే ఫోర్జరీ చేసి అమ్మేస్తాడో
డబ్బు ఉన్నదనుకోండి, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పడిపోతారు, లేకపోతే ఐటీ వాళ్ళు వచ్చి పడిపోతారు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ, ఎస్బిఐ, సిబిఐ, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి మీద పడతారు అని భయం. అంత అవసరమే ఉంది, లెట్ గో, వదిలేయండి, అదే వస్తుంది. రాకుండా మీరు ఎంత పరిగెడితే అది అంత వేగంగా పరిగెడుతుంది. మీరు ఎప్పుడైతే ఆగిపోతారో అది వెనక్కి తిరిగి మీ వెనకాలకు వస్తుంది. ఇది 11వ భావం ఫలితం. కార్యసిద్ధి మన పుస్తకాల్లో చాలా బాగా రాస్తారు. మీరు అనుకున్నది సిద్ధిస్తుంది, మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే అవుతుంది, మీరు పట్టుకున్నదల్లా బంగారమే అంటే, మీరు పట్టుకున్నదల్లా బంగారం అయితే మీరు ఏం తింటారు? అన్నం ముట్టుకున్నారనుకోండి బంగారం అయిపోద్ది, ఏం తింటారు? నీళ్లు తాగుదాం, నీళ్లు పట్టుకున్నారు అనుకోండి బంగారం అయిపోద్ది, ఏం తింటారు? ఏం తాగుతారు? సో కోరికల స్థానం, కోరికలు సిద్ధించే స్థానం 11వ స్థానం. ఈ 11వ స్థానం అనేది మీకు ఎప్పటికైనా డేంజర్, డేంజర్, డేంజర్. మొన్న మా యొక్క క్లాసుల్లో ఒక మేడం గారు అడిగారు, భావాల్లో అన్నిటికంటే మంచి భావాలు ఏంటి అని అడిగారు. ఈ భావాల్లో కనుక గ్రహాలు ఉంటే, ఈ భావాలపై గ్రహాల దృష్టి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలు వస్తాయి ఏంటంటే 4, 8, 12 అన్న. 4, 8, 12 ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్మెంట్ యువర్ లైఫ్ అన్న. ఇదేంటి సార్, ఇది మోక్ష త్రికోణాలు కదండి అంటే, ఎస్, మోక్ష త్రికోణాలే, త్రికరణ శుద్ధి స్థానాలు. మీకేం కావాలి? డబ్బా, బీపీ షుగర్ వస్తుంది, సంపాదన, లేకపోతే ల్యాండ్సా, ఎవడైనా కబ్జా చేస్తాడేమోనని మెంటల్ డిజార్డర్స్ వస్తాయి. ఎందుకు అంత అవసరమా చెప్పండి? పరాశర మహర్షి చెప్పింది ఒకటి, మనం చెప్పేది మరొకటి. ప్రతి ఒక్కళ్ళ జ్యోతిష్యులు నేను ఒక్కడిని తప్ప, నేను ఒక్కడిని తప్ప, ప్రతి ఒక్కళ్ళు అంటే 100 మంది జ్యోతిష్యుల్లో నేనొక్కడిని తప్ప, కట్మ వాళ్ళందరూ చెప్పేది 159 మూల త్రికోణాలు ఈజ్ ఎ మోస్ట్ పవర్ఫుల్, చాలా మంచి ఫలితాలు వస్తాయని. ఏం ఫలితాలు వస్తాయి ఒకసారి ఆలోచించండి. ఈ మోక్ష త్రికోణ ఈ మూల త్రికోణాలు అసలు ఏంటి? ఉద్యోగం చేయకుండా తల్లి తండ్రి లేకపోతే తాత ముత్తాలతో సంపాదించిన సంపాదన తీసుకుని ఎంజాయ్ చేయడమా? చెప్పండి. 4 రోజులు ఉద్యోగం చేసి తర్వాత ఎగ్గొట్టేయడమా? ఇంకో ఉద్యోగానికి వెళ్ళిపోవడమా? దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయి యాక్సిడెంట్లు చనిపోవడం మంచిదా? మీరు చెప్పండి. 159 అంటే మూల త్రికోణాలు సూపర్ అంటున్నారు. సూపర్ దేంట్లో సూపర్? అది కదా కావాల్సింది. ఇంకోటి విషయం కూడా చెప్పేస్తాను. ఎందుకంటే జ్యోతిష శాస్త్రాన్ని మనం దాయకూడదు. యుక్త వయసులో 12 సంవత్సరాలు దాటి 25 సంవత్సరాల లోపు పుట్టిన వాళ్ళ యొక్క లగ్నాలలో పంచమ భావంలో, 9వ భావంలో, లగ్న భావంలో ఉన్న ఉండినట్టుగా జన్మించిన వాళ్ళ యొక్క పిల్లలు అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకోవచ్చు. చూసుకోవచ్చు. ఎందుకు జరుగుతుంది ఇటువంటిది అంటే, మూల త్రికోణాల్లో గ్రహాలు ఉంటేనే జరుగుతుంది. ఎందుకు జరుగుతుందండి? మీకు ఏమైనా చేదస్తమా అని మీరు అనుకోవచ్చు. 6వ భావానికి 5వ భావం నెగేషన్, 10వ భావానికి 9వ భావం నెగేషన్, 1వ భావానికి 12వ భావం నెగేషన్. ఏం చేద్దాం? పని పాట ఉండదు, తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన ఊరు మీద పడి వాహనాలు వేసుకుని తిరుగుతున్న యాక్సిడెంట్లు అయిపోయి చనిపోయిన వాళ్ళ సంఖ్య తీయండి, తీసి వాళ్ళ జీవితాల్లో తొంగి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎస్, అవి పూర్వపుణ్య స్థానాలంటే
త్రికరణ శుద్ధికి 10 మందికి ఉపయోగపడే ఆలోచన కలిగించాలి. కానీ కలిగించదు. కలిగించాలంటే ఎవరు చెప్పాలి? గురువులు చెప్పాలి. గురువులు చెప్పరు. తల్లిదండ్రులు చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు సంపాదించే సంపాదన మీదే ఉంటది. తండ్రి ఒక 1,00,000, తల్లి ఒక 1,00,000 వస్తే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటదనేది ఆలోచించండి. ఎంతో మంది నాకు ఫోన్లు చేసి, "ఇదేంటండి ఇలాగన్నారండి." చూడండి, మీ యొక్క ప్లానెటరీ పొజిషన్‌లో మీ అమ్మాయి పుట్టిన ప్లానెటరీ పొజిషన్ మీద ఫలానా గ్రహం ఫలానా చోట చూస్తుంది చూడండి. కాబట్టి మీ అమ్మాయి ఇలాగెళ్ళిపోయింది. మీ అమ్మాయికి ఆరోగ్యం ఇలా దెబ్బతింది. ఫలానా గ్రహం అడ్డుపడింది చూడండి. అందుకే నేను చెప్పేది ప్రతి ఒక్కళ్ళు శాస్త్ర పరిజ్ఞానం పెరగాలి, పెరగాలి, పెరగాలి అని. మీరేం చేస్తున్నారు? తలకాయ నొప్పి తెచ్చుకుంటున్నారు. తెచ్చుకోండి. ఒకళ్ళు పెట్టిన ముహూర్తం ఒకళ్ళకి నచ్చదు. ఒకళ్ళు చెప్పిన విషయం మరొకళ్ళకి నచ్చదు. మీకు కావాల్సిందేంటి? నాకు పదవొచ్చేస్తది. నాకు డబ్బొచ్చేస్తది. నేను అనుకున్నది సాధిచ్చేస్తాను. నా పిల్లోడు పెరిగిపోతాడు. నాకు అది, ఇది. ఇదేంటండి గోల? స్క్రిప్ట్ అది కాదు గదా! భగవంతుడిచ్చిన స్క్రిప్ట్ అది కాదు గదా! దాన్ని ఆలోచించాలి కదా మీరు. అందుకనే జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానం పెంచుకోండి. ప్రతి ఒక్కళ్ళు పెంచుకోండి. పెంచుకుంటేనే మీకు మంచి ఫలితాలొస్తాయి. అయితే రావు. ఎందుకంటే ఒకళ్ళు చెప్పింది, ఒకళ్ళు చెప్పేది నప్పవు. ఈరోజు ఉగాదికి సంబంధించింది యూట్యూబ్‌లో చాలా మంది చాలా, చాలా, చాలా చెప్పారు. చెప్పి ఉంటారు కూడా. కానీ నేను కొంచెం డిఫరెంట్ పర్సన్. అందుకనే నేను చెప్తున్నాను. ఇప్పుడు అనర్థం జరిగిన తర్వాత ఆలోచించడం మంచిదా? ముందే ఆలోచించుకోవడం మంచిదా? మీ రాశి ఆహా! ఓహో! అని చెప్పారు. ఈయనేంటి ఇలా చెప్పారు. కరెక్ట్ కాదేమో! ఆళ్ళు చెప్పిందే కరెక్ట్. ఎందుకంటే మనకు వస్తుంది, డబ్బొస్తుంది అంటే ఆళ్ళు చెప్పిందే వింటాం. కానీ అనర్థం వస్తుందని చెప్తే వింటామా? వినం. అనర్థం వచ్చేసి పడిపోయిన తర్వాత మీరేం జేస్తారు? డబ్బు రాలేదని ఆళ్ళకి చెబుతారా? అనర్థం వచ్చి మీద పడిందని నాకు చెబుతారా? ఒకసారి ఆలోచించండి. సో, జ్యోతిష్య శాస్త్రం అనేది పలు రకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిజ్ఞానం ఉంటది. ఓకేనా? తులా లగ్నం వాళ్ళకి పంచమంలో చాలా చక్కగా రాహు సంచారం. మీరు చేయాల్సిన మొట్టమొదటి పనేంటంటే, మీ నగలు, మీ బట్టలు, మీ ఆలోచనలు అన్నీ బహిర్గతం చెయ్యొద్దు. బహిర్గతం అస్సలు చేయనే వద్దు. నాకింది తెలుసు, నాకది తెలుసు, అంతా నాకే తెలుసు అనే యాక్షన్‌లోకి వెళ్ళమాకండి. మీకు దగ్గరున్న నాలెడ్జ్ జీరో అన్న సంగతి మర్చిపోకండి. మీకంటే గొప్ప తెలివిగల వాళ్ళుంటారు. మీరు ఒకటే పెట్టుకోండి. ఏం నాకంటే గొప్ప తెలివిగల వాళ్ళు, మంచి నాలెడ్జ్ గల వాళ్ళు ఉన్నారు అనే భావన మీ మనసులో పెట్టుకోండి. మీరు మెటీరియలిస్టిక్‌గా కనపడకండి. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ వృచ్చిక రాశి మరియు వృచ్చిక లగ్నం. వీళ్ళు కొంచెం స్థలం విషయం గాని, పొలం విషయం గాని, వాహన విషయం గాని ఏదైనా కొంత చికాకుల్లో పడే అవకాశాలున్నాయి. ఫోర్జరీస్ జరిగే అవకాశాలున్నాయి. జాగ్రత్త వహించుకుంటే చాలా మంచిది. చతుర్థంలో రాహు, 10వ భావంలో కేతు. లగ్నం లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10. ఖచ్చితంగా మీకు జాబ్స్ వస్తాయి. ఇబ్బందేమి లేదు. వివాహానికి సంబంధించి ముడిపడుతుంది. ఇబ్బందేం లేదు. అలాగని మీరు మీ మనసులో ఉన్న కోరిక ఒకటి చెప్తారు. నాకు రావాల్సిన భర్త ఇలాగుండాలి, అలాగుండాలి, అందంగా ఉండాలి, ఇంత ప్యాకేజ్ కావాలి. ఇలాగనుకున్నారు అంటే మీరు పప్పులో కాలేసినట్టే. నాకు రావాల్సిన అమ్మాయి ఇంత అందంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, ఇలా ఉండాలి, అలాగుండాలి అనుకుని మీరు ముందుగా అడుగేసి పెళ్లి చేసుకుంటే పూర్తిగా మీరు భస్మాసుడి యొక్క జీవితం తెచ్చుకుంటారు. సో, ఫోర్త్ మోక్ష త్రికోణం. లెట్ గో.
పట్టించుకోవద్దు. దేని గురించి ఎవాబరేట్ అవ్వద్దు. మెటీరియలిస్టిక్ గా కనపడొద్దు. ప్రశాంతంగా ఉండండి. ఉంటే చాలు, బాగుంటుంది. 4లో ఉండి 10లో ఉన్న కేతువుని చూస్తూ ఉంటారు. అలాగే వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వాళ్ళకి 3వ స్థానాధిపతి, 4వ స్థానాధిపతి 5లో కూర్చున్నారు. సంతాన విషయంలో కూడా కొంచెం పట్టించుకోమాకండి. సంతానం కలగాలని వద్దు. ఎందుకంటే శనివత్ రాహు, శనివత్ రాహు, రాహు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4 ఈజ్ ఏ మనస్సు, ఆలోచన. కొంచెం దూరంగా ఉంటాయి. అన్నీ వచ్చేస్తాయి, మీ దగ్గరికి వస్తాయి, వెతుక్కుంటూ వచ్చి వస్తాయి. ఏదో సామెత చెప్తారు, వడ్డించేవాడు మనవాడైతే మనం ఏ మూలలో కూర్చున్నా కూడాను మనకు నాన్ వెజ్ ముక్క వస్తుంది అని. మీకు బ్రాహ్మిన్స్, మీకు చాలా ఇష్టమైనది ఏంటంటే జున్ను అనుకుందాం. మీరు ఏ మూల కూర్చుంటే ఏంటి, వడ్డించేవాడు మనవాడు కాబట్టి జున్ను తీసుకొచ్చి ఇస్తాడు కదా అనే భావంతో ఆలోచించండి, సరిపోతుంది. ఓకేనా? వృశ్చిక లగ్నానికి, వృశ్చిక రాశికి రాహు యోగకారకుడయ్యాడు. ఎలాగవుతాడండి? ఈయన అన్ని తప్పు తప్పు చెప్తున్నాడు కదా. ఏ యోగానికి కారకుడయ్యాడు? ఒకే గ్రామంలో, ఒకే ఊర్లో, ఒకే రాష్ట్రంలో కనుక మీరు ఉంటే పైకి ఎదగలేరు. రాహు సేస్ టు యూ, యు మస్ట్ వెకేట్ యువర్ హౌస్, యు ఆర్ లివింగ్ ప్రిమిసెస్ అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో, నీకు సంతానం కలుగుద్ది, ఉద్యోగం వస్తుంది, పైకి ఎదుగుతావు, నువ్వు మాట్లాడే మాట అందరూ నమ్ముతారు. ఎందుకంటే 10th ఆస్పెక్ట్ సాటర్న్ ఆస్పెక్ట్ అండ్ సెకండ్ హౌస్. ఓకేనా? ఆకస్మికంగా మార్పులు చేర్పులు అనేవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? ఇక ధనుర్ లగ్నం, ధనుర్ రాశి వీళ్ళకి వచ్చేటప్పటికి ఏంటి పరిస్థితి అంటే అర్ధాష్టమ ఏలినాటి శని. కాబట్టి మీరు నానా బాధలు పడిపోతారు. శని పట్టుకుని పీడిచ్చేస్తాడు. ఇంకేముంది, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు, జైలుకి వెళ్ళిపోతారు, ఇదైపోతారు, మీ కుటుంబం నాశనం అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది. ఇవన్నీ మూట కట్టి పక్కన పెట్టండి. ఇవన్నీ మూట కట్టి పక్కన పెట్టండి. ఎవరైతే ఇతరులతో పనులు చేయించుకునే వాళ్ళు బాగా గమనించాలి. మేష లగ్నం, మేషరాశి, సారీ ధనుర్ లగ్నం, ధనుర్ రాశి వాళ్ళు ఇతరులతో పనులు చేయించుకునే వాళ్ళకి దరిద్రం ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో పని చేయించుకునే వాళ్ళకి దరిద్రం ఉంటుంది. ఇంక వెంటాడుద్ది. మొదలుదాం. రెండోది, మీరు పని చేయాలనుకుంటున్నారు, పెండింగ్ పెట్టద్దు. రేపు చేయాల్సిన పని ఈ రోజే చేయండి, ఎల్లుండి చేయాల్సిన పని రేపే చేయండి. అంటే అడ్వాన్స్ గా, బిఫోర్ థింక్ ఆల్వేజ్ ఏ బెస్ట్ గా చూడండి. అర్ధాష్టమైన నడిచి మీకేం చేయదు. ఇంకా గొప్పగా చెప్పాలంటే ఎండాకాలం కాబట్టి ఏసీ బంద్ చేయండి, మీకు నిద్ర పడదు. కాబట్టి తెల్లవారుజామున 4ంటికి లేచి చక్కగా హిందువులైతే దీపారాధన చేసుకోండి, పూజలు చేసుకోండి, ముస్లిమ్స్ అయితే నమాజ్ చదవండి, క్రిస్టియన్ అయితే చర్చికి వెళ్ళండి, లేకపోతే ప్రార్థన చేసుకోండి, సరిపోతుంది. అంటే దినచర్యగా మార్చండి అంటున్నాను నేను. ఆయన దేనికి కారకుడు? రొటీన్ వర్క్ కారకుడు. ఈ రొటీన్ వర్క్ ఎందుకు చేయమంటున్నాడు తెలుసా మీకు? మీకు తెలియదు, నేను చెప్తే అంటారా? వినరు. రొటీన్ వర్క్ లో మీ బ్లడ్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు బాధక స్థానంలో ఎవరున్నారు? గురువు. గురువు శనికి కేంద్రంలో ఉన్నారు, రాహుకి త్రికోణంలో ఉన్నారు. ఇక్కడ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం. ఈ ఫ్యాటీ లివర్ మూలంగా వాతానికి సంబంధించిన రుగ్మతలు వస్తాయి.
అందుకని ఏమంటున్నాడంటే రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి అని అంటున్నాడు. మీరు ముసుగుదండి పడుకుంటానంటే రోగాలు వచ్చి మీద పడతాయి అంటున్నాను నేను. రొటీన్ గా లేచి మీ పనులు మీరు చేసుకుంటా పోండి. ఇక మీకు భాగ్యం కలిసి రావాలి అంటే మీ ముందల అడుక్కునేవాడు, డబ్బులు లేనివాడు, అవసరానికి డబ్బులు అందక బాధపడేవాడు, ముసలివాడు, కుంటివాడు, గుడ్డివాడు, వృద్ధాశ్రమంలో ఉన్నవాడు, వాళ్ళకి మీరు కొంత దానం చేయాలి. కొంత మీరు దానం చేయండి. ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి. రోజుకు ఒక గంట లేదా ఒక అరగంట కాళ్ళకి చెప్పులు లేకుండా వాకింగ్ చేయండి. అవసరం వస్తే వెయిట్ లిఫ్టింగ్ చేయండి, లేకపోతే థ్రెడ్ వీల్లో నడవండి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ కి డిజిటల్ వాచ్ పెట్టుకోండి. అది ఇంట్లో డిజిటల్ వాచ్ పెట్టండి చాలు. ఇదేంటి శనికి సంబంధించింది కాదు కదా అంటారేమో. శనివత్ రాహు 3వ భావంలో ఉన్నాడు. 3వ భావం అంటే థింక్, ఆలోచన, ఎఫోర్ట్, రాతకోతలు, మధ్యవర్తి తత్వం, మిత్రుల మూలంగా అనర్థాలు ఇవన్నీ జరుగుతాయి. జాగ్రత్త. ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనేది నేను చెప్పను. ఎందుకంటే మీరు ఆ సమయంలోనే మీరు జాగ్రత్త పడతారు. చెప్పలేము కదా. నేనన్నా దేవుడువా? నేనైతే దేవుడు కాదు. నేను మీలాంటి మానవుడినే. ఏదో భగవంతుడు ఇచ్చిన కొద్దిపాటి పరిజ్ఞానంతో నేను మీ అందరికి చెప్తున్నాను అంతే, వేరేదే. ఓకేనా? ఇక మీరు ఈ ధనురు లగ్నము, ధనురు రాశి వాళ్ళు మాత్రం 8 శనివారాలు శనికి తల్లి అభిషేకం చేయండి. చేసిన తర్వాత ఒక నెల గ్యాప్ ఇవ్వండి. ఆ తర్వాత ప్రతి నెలలో వచ్చే మొదటి వారంలో మొదటి శనివారం మీరు తైలాభిషేకం చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వేరేదేం లేదు. ఎందుకంటే అర్ధాష్టమి వెళ్ళినట్టు సరే ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవండి. ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవండి. తుపార్గళం వస్తుంది. రాహు మీకు పాపార్గళం ఇచ్చిన శని మీకు శుభార్గళం ఇస్తుంది. శుభ ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. జీవితాంతకాలం మీతో పాటే ఉంటాయి, ఎక్కడికి పోవు. కానీ మీరు చేయాల్సిన పని ఒకటే, కాలభైరవాష్టకం. ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు వాళ్ళకి దాన ధర్మాలు చేయండి చాలు. 10 ముద్దలు తింటున్నారు అన్నం, ఒక ముద్ద దానం చేయండి. ఎప్పుడైతే మీరు ఒక 100 రూపాయలు, 10 రూపాయలు బిచ్చగాళ్ళకి, అడుక్కునే వాళ్ళకి ఎప్పుడైతే మీరు ఇలా వేస్తారో అది వారి చేతికి తాకిన మరుక్షణం మీకు స్టార్ట్ అవుతుంది శుభ ఫలితాలు. దట్ ఈస్ కేతు. కేతు ఇన్ ద ప్లేస్ ఆఫ్ నైన్త్. నైన్త్ ఈజ్ ఎ గాడ్ బ్లెస్సింగ్, డివైన్ బ్లెస్సింగ్స్. మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, రూపాయి దానం చేయండి. 10 ముద్దలు అన్నం ఉంది, ఒక ముద్ద అన్నం దానం చేయండి. వదిలేయండి, మనస్ఫూర్తిగా వదిలేయండి. అది రిటర్న్ గిఫ్ట్ 1000 రెట్లు అయ్యి మీ దగ్గరకు వస్తుంది. అది ఉంది దాంట్లో. ఓకేనా? ఇంకా మకర రాశి లేదా మకర లగ్నం, వీళ్ళు 2వ భావంలో రాహు ఉన్నారు. కాబట్టి సైలెన్స్ ఇదొక్కటే ఉంది వాళ్ళకి రెమెడీ. సైలెన్స్ అంతే. ఎందుకని, ఎందుకు అవ్వాలి సైలెన్స్? మన దగ్గర ఉందిగా పరిజ్ఞానం అనుకుంటే 12వ స్థానాధిపతి 3వ స్థానాధిపతి అయిన జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6 6వ భావంలో ఉన్నాడు. శత్రువు, రుణము, రోగం తీసుకొచ్చి పెట్టేస్తాడు. ఎంత గమ్మును కూర్చుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. అలాగే 3వ భావంలో శాటర్న్, డెప్త్ నాలెడ్జ్, ముసలి వాళ్ళతో పరిచయాలు, మీకంటే వయసులో పెద్దవాళ్ళతో పరిచయాలు,
మీరు గనక ఇంటెన్సిటీ ఏదో దోచేద్దాం, లాగేసుకుందాం, తెచ్చేసుకుందాం అంటే మాత్రం శాటన్ ఊరుకోరు. శాటన్ స్వక్షేత్రం అంటే స్వక్షేత్రము అంటే అసలు ఒరిజినల్ గా సహజంగా మనోళ్ళకి స్వక్షేత్రం అంటే ఎంతో తెలియదు. స్వక్షేత్రం అంటే సొంత ఇల్లు అనుకుంటున్నారు. స్వక్షేత్రం అంటే సొంత ఇల్లా? చెప్పండి. జ్యోతిష్య శాస్త్రంలో స్వక్షేత్రం అంటే నివసించే ఇల్లు. నివసించే ఇల్లు అంటే మీ సొంత ఇల్లా? సొంత రాష్ట్రమా? సొంత దేశమా? మీకు ఏది సొంతం? అది చెప్పండి. స్వక్షేత్రం అంటే సొంత ఇల్లు. ఎవ్వరు అడిగినా ఇదే మాట అంటారు. సొంత ఇల్లు ఏంటండి? రేపు పొద్దున అమ్ముకుని వెళ్ళిపోతే సొంత ఇల్లు వద్దా? లేదే. సొంత వస్తువు అంటున్నా. అది అమ్మేస్తే మనది సొంతమా? అదే. సో ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉంటాయి మనకి జ్యోతిష శాస్త్రంలో. స్వక్షేత్రము అంటే దీని లోపల రాసిన ఆ పరాశర మహర్షి రాసినది చెప్తున్నాను. స్వక్షేత్రము అంటే మీ బాడీ, మీ బాడీ, బాడీలో ఉండేది ఏంటి? ఆత్మ. స్వక్షేత్రము దెబ్బతింటది అంటే ఆరోగ్యం దెబ్బతింటది. షడ్ రిపు ఆవహిస్తాయి. మూడవ భావము, ఆరవ భావము, 11వ భావము, త్రిషడ భావాల్లో మూడవ భావం ఉంది. మూడవ భావం ఇంకో దానికి కూడా ఉంది. దేనికి? కామ త్రికోణము అని అన్నారు. అంటే మీ ఆలోచన, మీరు చెప్పే విధానము ఇవి కనుక సరిగా లేకపోతే స్వక్షేత్రగతుడైన శాటన్ ఒప్పుకోడు. ఒప్పుకోడు. గురువు గారి కాళ్ళ మీద పడి గురువు గారికి శిష్యుడు క్షమించండి గురువు గారు అంటే గురువు క్షమిస్తాడేమో గాని శాటన్ ఎట్టి పరిస్థితిలో క్షమించడు. అంత సనాతన ధర్మం. అందుకనే శనికి తక్కిడిచ్చారు, అంటే తరాజు ఇచ్చారు. సమానం. 10 కిలోలు బంగారం, 10 కిలోలు దూది సమానం. కాస్ట్ వేరవ్వచ్చు కానీ సమానం అనేది తేట. స్వక్షేత్రగతుడైనా కూడాను ఇబ్బందులు పెట్టేస్తాడు. కారణం ఏంటంటే మన యొక్క ఎఫర్ట్, మన యొక్క ఆలోచన, మనం చూసే చూపు వేరు, చేసే ఆలోచన వేరు. నాకు లగ్నానికి 3వ భావంలో శని, కుంభ లగ్నానికి. ఈ లగ్నానికి యూటిలైజ్ చేసే విధానము. యూటిలైజ్ 3వ భావం అంటే ఏంటి? చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, కమ్యూనికేషన్ చేయాలి, రాయాలి, మధ్యవర్తి తత్వం చేయాలి. వీటిల్లో ఏదైనా సరే ధన ఉపేక్షతో చేస్తే మాత్రం ఊరుకోడు. ఊరుకోడు. సరే మళ్ళీ ఎలాగండి, మేము కూడా బతకాలి కదండి. బతకండి, చచ్చిపోమని చెప్పట్లేదు ఆయన. తగినంతగా తీసుకోండి. తగినంతగా భారం కాకుండా తీసుకోండి. త్రికరణ శుద్ధిగా వాళ్ళకి చేయవలసిన పని మీరు చేయండి. చేసిన తర్వాత తగినంత తీసుకోండి. ఫర్ సపోజ్ ఒక పని చేయాలి మీరు, దాని మూలంగా ఒక రూ. 1,00,000 వస్తాయి. కానీ పని చేయించుకునే వాడి దగ్గర రూ. 1,00,000 లేవు. రూపాయలు లేవు. లంచం. నాకు రూ. 1,00,000 కావాలి, సాయంత్రం మా ఆవిడికి వడ్డాణం కొనుక్కెళ్ళాలి అనే ఉద్దేశం. మనం ఏం చేస్తాం? నువ్వు చస్తావా బతుకుతావా నాకు అనవసరం, సంతకం పెట్టాలంటే రూ. 1,00,000 ఇవ్వండి. ఇది తప్పు. ఇది నరకానికి తీసుకుపోతాడు. ఖచ్చితంగా ట్రాపింగ్ పడిపోతుంది. సరే, ఇది నా ధర్మం, నేను చెయ్యాలి. అవతల వాడికి తెలుసు రూ. 1,00,000 ఇస్తే గానీ, ఇది లంచం ఇస్తే గానీ ఇది అవ్వదు పని అని.
వచ్చాడు. అయ్యా నాకు ఈ పని కావాలి. అరే! అలాగా మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం బాగున్నాయి. ఓకేనండి అని సంతకం పెడతాను. ఓకే. అని సంతకం పెడతాం. ఆయన ఏమంటాడంటే ఏదో అయ్యా నాకు తోచింది అని ఆ రూ. 1,00,000 ఇవ్వబోయాడనుకోండి. మీరేమంటారు? ఎందుకండి బాబు అక్కర్లేదండి. నా పని నేను చేశాను. నా ధర్మం అది. నాకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిందంటే నా ధర్మం పాటించమని. అంతేగాని దొరికింది కదని ఊడ్చేసుకున్నాను కాదు. వెళ్ళిపోతూ మన అడ్రస్ తెలుసుకొని ఇంటికి వచ్చి రూ. 1,00,000 ఇవ్వకపోవచ్చు. కానీ తగినంత ఏదో ఒకటి పాపకి వస్తాడు. ఫ్రూట్స్ తీసుకొస్తాడు. ఏంటమ్మా సంగతులు అది ఇది అని మాట్లాడి ఏదో మీరు హడావుడిగా ఉంటారు. ఏంటమ్మా అంటే పాపది బర్త్‌డేనండి ఫలానా తారీఖు పాప బర్త్‌డే. అలాగమ్మా అదమ్మా ఇదమ్మా మంచిదమ్మా సార్ చేసి పెట్టాడు. కానీ పాప బర్త్‌డేకి గిఫ్ట్ తీసుకొచ్చిస్తాడు. ఏది ఒక చిన్న చైను లేకపోతే ఈ మన ఇదేంటి ఉంగరము ఒక రూ. 1,00,000 తగ్గట్టాగా. అంటే మన ధర్మం మనం చేశాము. కానీ ఆయన ఇంటెన్సిటీ ఇట్టాంటోడికి మనం అన్యాయం చేయకూడదు. వేరేవాడైతే 2,00,000 అడిగేవాడు. చచ్చినట్టు ఇచ్చేవాడిని కదా! ఈయన అసలు డబ్బులే వద్దంటున్నాడు కాబట్టి ఇట్టంటి వ్యక్తి అప్పుడు మీకు శాటన్ ఏమనడు. ఏమనడు. మీరేమాత్రం దొరికింది అవకాశం అని ఇనప చీపురేసి ఊడ్చారా మకర రాశియోళ్ళకి 4 స్థానంలోకి వచ్చినప్పుడు ఇబ్బంది కలిగిచ్చేస్తాడు. ఓకేనండి. కాబట్టి తగు జాగ్రత్త వహించండి. ఇక కుంభ రాశి, కుంభ లగ్నం. దీంట్లో రాహు. వీళ్ళెప్పుడు ఆన్‌లైన్‌లో ఉండాలి. ఆన్‌లైన్‌లో ఉండాలి. రెండో స్థానంలో ఎవరు? శని. ఉన్నది వాస్తవం. ఉంటే ఉందని చెప్పండి. లేకపోతే లేదని చెప్పండి. అంతే. అంతేగాని మసిపూసి మారేడుకాయ చేద్దామంటే మాత్రం మీరు దొరికిపోతారు. ఇదైతే పక్కా. అయితే మీకు సలహా ఇస్తారు. జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫెయిత్ యాస్పెక్ట్ ఆన్ లగ్న అని. జూపిటర్ కాదు కదా! ఏ గ్రహము శాటర్న్ ఇచ్చే యోగాల్ని ఆపగలిగే శక్తి లేదు. తీసేసేయగలిగే శక్తి కూడా లేదు. ఎందుకంటే షడ్రిపుల్లో శాటర్న్ ఉన్నారు. షడ్రిపు అనే పదంలోనే శాటర్న్ ఉన్నారు. షడ్రిపు అనే పదంలో జూపిటర్ లేరు. అది మీరు గమనించుకోండి. చూసుకోండి. చూసుకుంటే తెలుస్తది. లేకపోతే తెలవదు. ఓకేనా? కాబట్టి కుంభలగ్నం వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఉన్న విషయాన్ని దాచకుండా ఎదుటి వ్యక్తికి తెలియపరచడమే ఆళ్ళ పని. కమ్యూనికేషన్. వీళ్ళు ఎక్కువగా వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు తింటారు. వీళ్ళకి పళ్ళకి సంబంధించిన రుగ్మతలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తగు జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక మీన లగ్నం, మీన రాశి. ఏలినాటి శని. ఇంకేముంది మన బతుకులంతే అయిపోయినట్టే. ఇంకేముంది అయిపోయింది. జీవితం నాశనం అయిపోయింది. ఇక మీనరాశి అంటే ఇంకేమన్నా ఉందా? శనీశ్వరుడు వచ్చేసాడు. అంటే శని భగవానుడు మిమ్మల్ని పట్టుకుని పిసికేస్తాడా? ఇప్పుడు ఆయన కాన్సెప్ట్ అదేనా? అంటే మన వాళ్ళు చెప్పే శనీశ్వరుడు పిసికేవాడే. ఎప్పుడు, ఎప్పుడు పిసికేస్తాడాయన? ఎప్పుడు ఇబ్బంది కలిగించేస్తాడు? ఎప్పుడు జైలుకి తీసుకెళ్తాడు? ఇది కదా మనకు కావాల్సింది. ఇదేగా. మీరు త్రికరణ శుద్ధిగా మీ పని మీరు చేయండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఏం కాదు. ఇతర దేశాలకెళ్ళే యోగాలు కనపడుతున్నాయి. దూర ప్రయాణం చేసే యోగాలున్నాయి. మీ యొక్క డాక్యుమెంట్స్ పోయినాయి అని మీరు అనుకుంటారు. పోవు. అక్కడే ఉంటాయి. గతంలో ఫోర్జరీగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను. అలాగే 8 శనివారాలు శనికి తల్లి అభిషేకం చేయండి. అలాగే ఒక నెల ఆగి మళ్ళీ ప్రతి నెల మొదటి వారంలో మొదటి శనివారం తైలాభిషేకం చేయండి. చేస్తే మీకు శనీశ్వరుడు ఏమీ అనరు. ఎక్కువగా దాన ధర్మాల్లో, వృద్ధాశ్రమాల్లో
లేకపోతే పేదవాళ్ళకి. మీ చేతి కింద పని చేసేవాళ్ళని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత జీవితం బాగుంటుంది. నేను ఓనర్‌ని, నేను తొక్కేస్తా, నేను కొరికేస్తా, నిన్ను హింసించేస్తా, నిన్ను సస్పెండ్ చేస్తా, నీకు రిమూవ్ చేస్తానంటే మిమ్మల్ని, మీ జీవితాన్ని ఈ భూమండలం నుంచి ఎరేజ్ చేసేస్తాడాయన. ఎందుకంటే 12వ భావం కూడా మోక్షం. 6వ స్థానంలో ఎవరు కూర్చున్నారో చూడండి. కేతు. 12వ స్థానంలో ఎవరు? రాహు. అంటే ఐడెంటిటీ, ఐడెంటిఫై కాని రోగం ఇస్తాడు. ఇంకా మీరు కోట్లు గాని, పెద్ద హోదా గాని మొత్తం పతనం అయిపోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది. ఎవరైతే ఏసీ రూముల్లో పడుకున్న వాళ్ళందరూ కటకటకుని వెళ్ళిపోయారు. కటకటకుని వెళ్ళిపోయారు. కోటేసులు పోయారు. వాళ్ళల్లో ఒకళ్ళకి భగవంతుడు యమధర్మరాజుని పంపించి, నాన్న నీకు అవకాశం ఇచ్చాను. ఇచ్చినప్పుడు పేదోడు లేదు, ఉన్నవాడు లేదు, బిక్కుడు లేదు. మొత్తం ఉడిచేసావు డబ్బు మొత్తం. నీకు ఇంత డబ్బు నేను ఇవ్వడానికి కారణం ఏంటంటే 10 మందికి ఉపయోగపడమని నేను డబ్బు ఇచ్చాను. నీకు పరిజ్ఞానం ఇచ్చాను. నువ్వేం చేసావు? ఉన్నవాడి దగ్గర మొత్తం దోచుకున్నావు. కాబట్టి నీ కర్మ ఇంతే. నీ డబ్బు, నీ బంధం, నీ పిల్లలు, నీ ఆస్తుపాస్తులు ఇవి అన్నీ నీకు దేనికి పనికిరావు నాయనా. కాబట్టి నేను తీసుకురమ్మన్న దేవుడు అంటే ఆ వ్యక్తి ఏమంటాడు? నేను తప్పు చేశాను. లోక దృష్టిలో పడి లోకాన్ని చూసి నడిచాను. కాబట్టి నాకు కనీసం ఒక 10 రోజులు భగవంతుడు నాకు టైం ఇవ్వమనండి. నేను అందరికీ పనిచేస్తాను. అందరికీ బాగు చేసుకుంటాను. అందరికీ దాన ధర్మాలు చేసేస్తానంటే ఒప్పుకుంటాడా? అందుకనే అన్నారు కర్మానుసారిణే బుద్ధిహీన్. నువ్వు సంపాదించిన సంపాదన నీకు పనికిరాదు. నువ్వు కన్న పిల్లలు నీకు పనికిరారు. నువ్వు ఎల్లి కూర్చున్న హోదా సీటు పనికిరాదు. నీకు పనికొచ్చేది ఒకటే. నువ్వు ఏ ఇంటెన్సిటీతో పనిచేశావు అదొక్కటే. నువ్వు పేదవాడికి పెట్టావా? పెట్టలేదు. వాడి దగ్గర దోచేశాను. దోచేశావు. దేనికి? నువ్వు బాగుండాలి. నీ భార్య పిల్లలు బాగుండాలి. నీ మనవాళ్ళు బాగుండాలి. మునుమనవాళ్ళు బాగుండాలి. 10 తరాలు బాగుండాలని సంపాదిస్తే వాళ్ళకి 159లో గ్రహాలు వస్తే ఏంటి పరిస్థితి? మీరు సంపాదించిన సంపాదన ఆగుద్దా? ఆగదు. ఆగదు. మీరు త్రికరణ శుద్ధిగా సంపాదించిన సంపాదన రూపాయికి 1000 రూపాయలవుతది. కానీ దుర్మార్గంగా సంపాదించింది రూపాయి 1,00,000 రూపాయలవుతది. 1,00,000 రూపాయలు సంపాదించాలనే ఆలోచనతో ఉండి నలుగురిని హింసిస్తారా? లేక 1000 రూపాయలైనా ఆరోగ్యంగా భార్య పిల్లలతో ప్రశాంతంగా ఉండాలి. అందరితో బంధము బాంధవ్యాలతో బతికినంత కాలం ఉండి చనిపోయిన తర్వాత కూడా భగవంతుడి సన్నిధిలో పుణ్యకార్యాలతో వచ్చాడు నా భక్తుడు అనిపించుకుంటారా? ఆ చాయిస్ మీ చేతిలో. మీ చేతిలో ఉంది. ఓకేనా? కాబట్టి ఈ 12 రాసుల వాళ్ళు వాళ్ళకి నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు శుభ, అశుభ ఫలితాలు చెప్పాను. చాలా మందికి ఫలితాలు అనుభవించిన వాళ్ళు నాకు వాట్సాప్‌లో మాకిలా జరిగిందండి. మీరు చెప్పారు మాకిలా జరిగింది. మీరు బాగుండాలి. అనుకునేవాళ్ళు చాలా మంది ఫోన్స్ చేసి లేకపోతే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టేవాళ్ళు. ఇది నా గొప్పతనం కాదు. ఈ శాస్త్రాన్ని మనకు అందించిన ఆ మహనీయ మహర్షి బృందానికే ఆ ఘనత దక్కాలి. నేను చదివాను, రీసెర్చ్ చేశాను, అర్థం చేసుకున్నాను. అదే మీకు చెప్పాను. అంతే వేరేదేం లేదు. ఒకవేళ నేను చెప్పిన ఫలితాలు మీకు జరగకపోతే
అది నా పరిజ్ఞాన లోపం. అంతేగాని శాస్త్రానికి ఎటువంటి సంబంధం లేదని నేను తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు. థాంక్ యూ.